నాడీపతి ట్రీట్మెంట్లో భాగంగా నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రీ హగ్గింగ్ థెరపీ అనేది ఈరోజు చేస్తున్నామండి. తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం జార్జిపాలెం గ్రామంలో సుమారుగా 100 మంది పేషెంట్లతో ట్రీ హగ్గింగ్ థెరపీ అనేది చెట్లని హద్దుకోవటం వల్ల మానవుడికి వచ్చే ఉపయోగం అంటే ఏ రోగాలను క్యూర్ చేసుకోవచ్చు. ప్రతి చెట్టు కూడా శక్తి స్వరూపాలని అంటే ప్రకృతిలో ఉండే ఈ పచ్చదనం ప్రతి చెట్టు కూడా మానవులకి ఒక్కొక్క ఎనర్జీని ఇస్తుందండి. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క చెట్టు ప్రత్యేక ఎనర్జీ ఇస్తుంది. ఆ చెట్టుని ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు హద్దుకోవటం వల్ల కౌగులించి ఉండటం వల్ల మానవుల్లో ఉన్న చెడు శక్తిని అంతా పంపించి చెట్టు మంచి శక్తిని ఇవ్వగలదని మేము ఈ పరిశోధనలో తెలుసుకున్నామండి. సుమారుగా ఒక 1 ఇయర్ నుంచి రకరకాల చెట్ల మీద పరిశోధన చేస్తున్నాం. దాంట్లోనే భాగంగా ఈరోజు కొంతమంది వైద్య బృందంతో ట్రీ హగ్గింగ్ థెరపీ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుందండి. ప్రకృతిలో ఉండే ప్రతి చెట్టు కూడా మానవుడికి ఎంతో మేలు చేస్తాయండి. ఇదంతా పూర్వకాలంలో ఉండేదే, మళ్ళీ మనం అన్నీ మర్చిపోవడం జరిగిందండి. చెట్లు మేలు చేస్తాయి కాబట్టి మనకి ఇంటిలో ప్రతి గృహానికి కూడా డోర్లు అని కుర్చీలు బెంచీలు అన్నీ చెట్లతోటే మనం నిర్మించుకోవడం జరుగుతుంది. అదే ఫారినర్స్లో అయితే ఐరన్ ఇవన్నీ పెడతారు, కానీ దీని విలువ ఎప్పుడో మనం మర్చిపోయామండి. పూర్వకాలంలో కూడా బాటసార్లు కూడా కొంత లెక్క నడిచి అలసడి చెందినప్పుడు కొన్ని చెట్ల కింద పడుకుంటాం, చెట్లను కౌగులించుకుంటాం, అట్లాంటివి చేసి ఆ ఎనర్జీని పుంజుకొని మళ్ళీ కొంత లెక్క నడిచి వెళ్ళేవారు. అలాగే ఒక్కొక్క చెట్టు మామిడి చెట్టుని కౌగిలించుకుంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ బాగా క్యూర్ అవుతాయండి. అలాగే వేప చెట్టు షుగర్కి, ఇంకా రకరకాల గానుగ చెట్టు, మర్రి చెట్టు, ఇలా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఎనర్జీని ఇస్తుందండి. ఆ ఎనర్జీ మనిషి రిసీవ్ చేసుకుంటే మానవుడి ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది అని మా రీసెర్చ్ ఫౌండేషన్లో తేలి దీని మీద ఇంకా అనేక ప్రయోగాలు మేము చేయడం జరుగుతుంది. మీరు కూడా చెప్పండి.